వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. దేశంలో చక్రం తిప్పినటువంటి స్ట్రాటజిస్ట్ ఈయన. పిఎం దగ్గర నుంచి సీఎంల దాకా తెర వెనుక పదునైన వ్యూహాలతో ఆ పీఠాలపై కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఈయనది. మరి ఇప్పుడు సొంత స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఆయనకు చెప్పే ఒక టైం కూడా వచ్చేసింది. అంటే ఇక్కడ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ అనేది ఇప్పుడు కింగ్ అవుతుందా, కింగ్ మేకర్ అవుతుందా? పాలిటిక్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, లేక సొంత వ్యూహాలు ప్రశాంత్ కిషోర్ని ఇక్కడ గట్టెక్కిస్తున్నాయా అనేది మనం మాట్లాడుకుందాం. ప్రశాంత్ కిషోర్ టీము వ్యూహకర్తగా పెట్టుకునేందుకు అనేక రాజకీయ పార్టీలు కూడా పోటీ పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కు ఒక పెద్ద టెస్ట్ అనే చెప్పుకోవచ్చు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ అయినటువంటి జన్ సురాజ్ను గట్టెక్కిస్తారా, ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు అని మనం మాట్లాడుకునే ముందు ఇక్కడ ఈ ప్రశాంత్ కిషోర్ మాత్రం తాను ఈసారి ఎన్నికలకు పోటీకి దూరంగా ఉంటానని మాత్రం ప్రకటించారు. జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీలకు ఎందుకు టికెట్లు ఇస్తున్నారు, జేడీయూ 20 సీట్లు దాటితే రాజకీయ సన్యాసం చేస్తానని సవాళ్ళు ఎందుకు విసురుతున్నారు, మద్యపాన నిషేధం ఎందుకు ఎత్తేస్తానన్నారు, ఉద్యోగ కల్పనపై ఎవరు ఇవ్వని హామీలు ఆయన ఎందుకు ఇస్తున్నారు, 243 అసెంబ్లీ సీట్లలో బరిలోకి దిగుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్ తాను మాత్రం పోటీకి ఎందుకు దూరం అంటున్నారు. ఇందుకు కూడా చాలా లాజిక్స్ మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఎన్నో లాజిక్స్ చెప్పినటువంటి పీకే ఇప్పుడు తన సొంత పార్టీ గెలుపులో మాత్రం ఆ లాజిక్స్ ఎలా అప్లై చేస్తారు, తన పార్టీని గెలిపించుకుంటారెలా అనేది మాత్రం ఇక్కడ మనకు మెయిన్గా కీలకంగా మారుతుంది. రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఏ పని చేసినా కూడా దానికి ఒక పెద్ద లాజిక్ ఉంటుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు తాను పోటీ నుంచి వైదొలిగానన్న నిర్ణయం వెనుక కూడా ఇక్కడ పొలిటికల్ యాక్సిడెంట్స్ లేకుండా క్రాస్ డైనమిక్స్, ఇమేజ్ మేనేజ్మెంటు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీటికి తోడు నితీష్ కుమార్ ఫార్ములా ఫాలో అయ్యే ప్లాన్ ఇక్కడ మెయిన్గా పీకే క్రియేట్ చేస్తున్నారు. నితీష్ కుమార్ ఇప్పటి వరకు కూడా ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయకుండా పార్టీని బలోపేతం చేయడంపైనే ఆయన ఫోకస్ పెట్టుకుంటూ వస్తారు. ఎమ్మెల్సీగా ఉంటూ అటు సీఎం పగ్గాలు చేపడుతూ వచ్చారు ఇన్ని సంవత్సరాలు. సో పీకే కూడా అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. మరి ప్రశాంత్ కిషోర్ పోటీ నుంచి తప్పుకోవడం నిజంగా ఆ పార్టీకి ఊపు తీసుకొస్తుందా, ఆపేస్తుందా అనేది ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేసి చూడాలి. తాను పోటీ చేస్తే ఇక్కడ పార్టీ వనరులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దారి మళ్ళీపోయి ఇతర అభ్యర్థులకు ఇక్కడ నెగిటివ్ అవుతాయి అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు చాలా బహిరంగ సభల్లోనూ ప్రెస్ మీట్లలోనూ మాట్లాడుతూ వచ్చారు. తాను ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే చాలామంది జన్ సురాజ్ అభ్యర్థులు నష్టపోవచ్చని, పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఇక్కడ తగ్గుతున్నాను అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అంతకుముందు తేజస్వి యాదవ్ పైన పోటీ చేసేందుకు ఇక్కడ పీకే రెడీ అయ్యి కూడా ఒక రకంగా తొడగొట్టారనే చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గాడు. తేజస్వి యాదవ్ కంచుకోటలో ఆయన గెలుపు అసాధ్యం అనుకున్నాడో లేక ఇతర ఏ కారణాలైనా ఉండొచ్చు, కానీ ఫైనల్గా మాత్రం చివరి నిమిషంలో ఇక్కడ పోటీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. పీకే ఇప్పుడు ఏది మాట్లాడినా కూడా రాజకీయ వ్యూహం కోసం కాదు, ప్రజాహితం కోసము అన్ని మాట ఆయన నోటి నుంచి వినిపిస్తున్నారు. తమ లక్ష్యం ఏంటంటే 150 సీట్లు గెలవడమని, తన పార్టీని బలోపేతం చేయడమని, అన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులకు సపోర్ట్ ఇవ్వడం అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్తున్నారు. తనకు సీట్లు రావాలని కోరుకోవడం లేదని, రాజకీయాలను మార్చాలని అనుకుంటున్నాను అని పీకే చెప్తున్నాడు. మరి అంతగా రాజకీయాలు మార్చాలనుకుంటున్న పీకే ఇక్కడ మరి దేశంలో ఎన్నో పార్టీలకు కూడా ఆయన స్ట్రాటజిక్గా పనిచేశాడు. మరి అప్పుడు ఎందుకు ఆయన దేశ రాజకీయాలను కానీ రాష్ట్ర రాజకీయాలను కూడా ఎందుకు మార్చాలనుకోలేదు అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అయితే తలెత్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్ కనుక పోటీ చేస్తే ఆయనంతా కూడా సీఎం అభ్యర్థిగా చూస్తారని చెప్పి ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన పీకేకు కులాల లెక్కలు ఎన్నికల్లో నెగిటివ్ అవుతాయని చెప్పి ఆ పార్టీ హైకమాండ్ భావిస్తుంది అని చెప్పి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే పోటీకి ఎందుకు దూరమో ప్రశాంత్ కిషోర్ చెప్పిన కారణం కరెక్ట్ ఉందా అంటే కంప్లీట్గా ఇక్కడ రాంగ్ అనే చెప్పుకోవాలి. చాలామంది అగ్రనేతలు కూడా మిగతా వారి ఎన్నికల కోసం ఇక్కడ ప్రచారాలు చేస్తూ పోటీ చేసి కూడా గెలిచారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ 2024 లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 206 ర్యాలీలు, రోడ్ షోలు చేసి వారణాసిలో పోటీ చేసి ఆయన గెలుపొందారు. రాహుల్ గాంధీ సుమారుగా 75 ర్యాలీలు చేసి రాయ్బరేలీతో పాటు వయనాడ్లో కూడా అంటే రెండింటిలో కూడా ఆయన గెలిచారు. అటు 2023లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఆయన తెలంగాణ అంతటా కూడా
కాంగ్రెస్ అభ్యర్థుల తరపున రోజు ప్రచారాలు చేసి కోడంగల్లో ఘన విజయమే సాధించారు. ఇక తేజస్వి యాదవ్ కూడా 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 247 ర్యాలీలు చేశాడు, 4 రోడ్ షోలు చేసి రాగేపూర్లో పోటీ చేసి గెలుపొందాడు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. మరి ఇక్కడ పీకే ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారు అనే ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. ఎందరికో వ్యూహాలు అందించి సక్సెస్ అయినటువంటి ప్రశాంత్ కిషోరు తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారు అని చెప్పి అందరూ భావించినా ఆయన చివరి నిమిషంలో వెనుకడుగైతే వేశారు. కానీ తన పార్టీ మాత్రం పోటీలో ఉంటుంది అని చెప్పి స్పష్టం చేశారు. ఇలా బీహార్లో తొలిసారి పోటీ చేసిన పార్టీలు ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా చాలా వరకు కూడా కనుమరుగైపోయాయి. 2019లో పప్పు యాదవ్ తన జన అధికార్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2024లో కాంగ్రెస్లో ఆ పార్టీ విలీనం చేశారు. 2020లో ప్రియా చౌదరి అనే ఆవిడ రూరల్స్ పార్టీ 102 సీట్లలో పోటీ చేసి ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే గత పార్టీల అనుభవాలతో ఈసారి గట్టిగానే పొలిటికల్ ప్రయోగానికి పీకే మాత్రం రెడీ అయ్యారనే చెప్పుకోవచ్చు. టికెట్ల కేటాయింపుల్లో సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక దాన్ని ఆయన ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. జనరల్ స్థానాల్లోనూ ప్రయోగాత్మకంగా ఇక్కడ ఆయన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈబీసీ, ముస్లిం మైనార్టీలకు మెయిన్గా ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే బీహార్లో ఒకసారి గత లెక్కల్ని మనం పరిశీలిస్తే 2005 నుంచి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా వివిధ పార్టీల నుంచి 1205 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇక్కడ జనరల్ సీట్లలో పోటీ చేశారు. అయితే అందులో 5 సార్లు మాత్రమే గెలిచారు. అంటే కేవలం 0.42% మాత్రమే. మరి ప్రశాంత్ కిషోర్ ఈ లెక్కల్ని తిరగరాస్తాడా లేదా అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎన్నో రాష్ట్రాలు అంతెందుకు కేంద్రంలోనూ కూడా సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని సర్వేలు చేసి అంచనాలు వెలువరించేటువంటి ప్రశాంత్ కిషోరు ఇప్పుడు బీహార్లో ఎలాంటి ప్రీపోర్ అంచనాలు రిలీజ్ చేశారు, ఆయన చెప్పిన ప్రిడిక్షన్ ఏంటి, అది సొంత రాష్ట్రంలోనే పీకే అనుకున్నట్లు నిజంగా జరుగుతుందా, తొలిసారి పోటీ చేస్తున్న జన్సురాజ్ పార్టీకి బీహార్లో వెల్కమ్ ఎంట్రీ ఉండబోతుందా అనేది మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇక మొత్తంగా బీహార్ అసెంబ్లీ గురించి మాట్లాడుకుంటే బీహార్ అసెంబ్లీలో మొత్తం దాదాపుగా 243 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఏదైతే 122 స్థానాలు గెలుచుకున్న వారికి ఇక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఒక ఛాన్స్ ఉంటుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి ఉంది, మరోవైపు మహాగఠ్ బంధన్ పార్టీలు కూటమిగా ఏర్పడి అదొక కూటమి ఉంది. మధ్యలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన జన్సురాజ్ పార్టీ వచ్చింది. ఇక అన్ని లెక్కలు వేసుకున్నటువంటి ప్రశాంత్ కిషోరు బీహార్ ఎన్నికల్లో ఏం జరగబోతుంది, ఎవరు గెలుస్తారు, ఓడేదెవరు, తన పార్టీ పరిస్థితి ఏంటన్నది ఇటీవలే ఒక అంచనాలు కూడా రిలీజ్ చేశారు. బీహార్లో ఇప్పటికీ ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ఓటమికి రెడీ అయిందని చెప్పి ఆయన ఒక సర్వే రిలీజ్ చేశారు. సీట్లు అభ్యర్థులను ఖరారు చేయడంలో ఇక్కడ బీజేపీ, జేడీయూ రెండు కూడా విఫలమయ్యాయని, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక పైన ఎన్డీఏలోని కొందరు నాయకులు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు అనే విషయాలను కూడా రీసెంట్గా పీకే వెల్లడించారు. ఇక మొదటి ఎన్నికల వ్యూహకర్తగా జేడీయూ చీఫ్ నితీష్ కుమార్తో క్లోజ్గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోరు నితీష్ పని అయిపోయినట్టు ఇక్కడ కొత్త లెక్కలు తీసుకొచ్చారు. పీకే అంచనాల ప్రకారం ఇక్కడ మొత్తంగా జేడీయూకేమో 25 సీట్లు రావచ్చు అని చెప్పి ఒక జోస్యం కూడా చెప్పారు. ఇక నితీష్ బీహార్ సీఎం అవడము నిజంగా ఒక కలే అని కూడా చెప్తున్నారు. ఇక అటు ఇండియా కూటమి అంటే ఏదైతే మహాగఠ్ బంధన్లో కూడా ఇదే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు ఆయన. ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య పరిస్థితులు ఏవి కూడా బాలేవని చెప్పి రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా బీహార్లో ఆయన్ని చాలా లైట్ తీసుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. టోటల్గా ఇన్ని పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్కి నిజంగానే ఇక్కడ వ్యూహకర్త కావాలా అంటే అది అవుననే పరిస్థితే రాష్ట్రంలో అయితే నెలకొంది. ఎందుకంటే అన్ని పార్టీల అంచనాలను తలకిందులు చేస్తూ గెలిచే పార్టీని ఓడేలా చేశాను, ఓడే పార్టీని గెలిచేలా చేశాను, కేంద్రంలో అధికారంలో కూర్చోబెట్టడానికి నేనే ముఖ్య భూమిక పోషించానని చెప్పుకునేటువంటి ప్రశాంత్ కిషోరు తన సొంత రాష్ట్రమైన బీహార్లో అది కూడా తన సొంత పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో నిలబడుతున్నా కూడా గెలిపించుకునే పరిస్థితిలో ఆయన లేరు. నిజంగానే ఆయనకు ఖచ్చితంగా ఒక వ్యూహకర్త కావాలి అనే అభిప్రాయం మాత్రం ఇక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు.